గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ మూమెంట్స్ ఏంటి, ఈరోజు ఏం జరిగింది మార్కెట్లో, ప్లస్ ఈరోజు మనకి ట్రేడ్స్ ఏమొచ్చినాయి అన్నది ఒకసారి చూద్దాం. ఫస్ట్ నిఫ్టీలో నిన్న మనం ఎలా డిస్కస్ చేసుకున్నట్టుగానే 24,500 లెవెల్స్ ఉన్నాయి కదా, ఇవి రెసిస్టెన్స్గా పనిచేయడం, తర్వాత ఇక్కడ ఒక డోజీ క్యాండిల్ ఫామ్ చేయడం అన్నది జరిగింది. ఇది నెక్స్ట్ లెవెల్ ఏం జరగవచ్చు అంటే చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే యాక్చువల్గా వీక్లీ నిఫ్టీ ఎక్స్పైరీలో ఏం జరుగుతుందంటే ఇక్కడ ర్యాపింగ్ జరుగుతుంది. నిన్న అనుకున్నట్టుగానే ఈ రోజు నుంచి డ్రాపింగ్ స్టార్ట్ అవ్వచ్చు అనుకున్నాం. రేపు ఎక్స్పైరీ రోజు ఇంకా పెద్ద డ్రాప్స్ జరుగుతాయి. సేమ్ ఒక విధంగా చూసుకుంటే మీరు బ్యాంక్ నిఫ్టీలో చూడండి, బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి ట్రాపింగ్ జరగలేదు, ప్లస్ మంచి మూవ్ వచ్చింది కంపారిటివ్లీ నిఫ్టీ. నేను నిన్న కూడా చెప్పాను బ్యాంక్ నిఫ్టీలో మంచి పాజిటివ్నెస్ కనిపిస్తుందని, బట్ నిఫ్టీలో ఆ పాజిటివ్నెస్ లేదు. ప్లస్ ఇక్కడ ఇంకోటి నాకు తెలిసి ఒక చిన్న హెడ్ అండ్ షోల్డర్స్, ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్స్ కూడా కనబడుతుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, చూడండి ఇక్కడ ఇది రైట్. ఈ మూమెంట్ చూస్తే ఒక హెడ్ అండ్ షోల్డర్స్ మూమెంట్ అయితే కనబడుతుంది. ఇది యాక్చువల్గా అయితే బ్రేక్అవుట్ ఇచ్చి పైకి వెళ్ళాలి రీటెస్ట్ చేసి, కాకపోతే ఇది ఇక్కడ ఆపేసింది. సో ఎప్పుడైనా కానీ మార్కెట్ని ఎప్పుడైనా చూసుకోండి, ఎన్ని రకాలుగా అయినా చూసుకోండి, ఆబ్వియస్ ట్రేడ్స్ ఇవ్వదు. ఏమండి, ఇప్పుడు అందరికీ తెలుసు ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ వస్తే సేమ్ ఇది ఎంత ఉందో అంత పైకి వెళ్తుందని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, ట్రేడర్స్ అన్న వాళ్ళకి. రైట్, 1230 పాయింట్లు సేమ్ ఈ పక్కన మూవ్ వస్తుందని అందరికీ తెలుసు. అందరూ పొజిషన్స్ రెడీ చేసుకుంటారు కదా, చేసుకుంటారు, డెఫినెట్గా చేసుకుంటారు. అందుకని మార్కెట్ ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ చకమాయిస్తుంది. చకమా ఎలా వేస్తుంది అంటే ఓ పక్కకి వెనక్కి వచ్చేస్తుంది. రాగానే ఇదేందిరా అవ్వాల్సింది అవ్వలేదు అనుకుంటారు. ఈలోపు అది మరలా చేయాల్సిన పని చేస్తుంది డెఫినెట్గా. అది కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే చూడండి, ఇక్కడ ఒకప్పుడు ఇది ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అయింది. రైట్, ఇది ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో ఇంకా ఫుల్గా కిందకు వచ్చేస్తుంది అనుకున్నారు. బట్ కిందకి రావాల్సింది ఇది ఎంత ఉందో అంత ఇది వచ్చింది కూడా, కానీ పలు రకాలుగా వచ్చింది. అది ఇక్కడ దాకా వచ్చింది, మరలా ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇది కూడా ఈ రేంజ్కి వస్తుంది. కాకపోతే 1237 పాయింట్స్ అంటే ఇది ఈ రేంజ్ దాకా రావాలి. ఇక్కడ కానీ 25,600 రేంజ్, ఈ రేంజ్ దాకా రావాలి. రావడానికి ఇది ఏం చేస్తుందంటే ఒక్కసారిగా డైరెక్ట్గా ఇలా వచ్చేది, మెలికలు తీసుకుంటూ మెల్లగా తన ఇష్టం అన్నమాట. ఇది ఇలా పలు రకాలుగా తిరిగి వస్తుంది. ఈ లోపు ఏంటంటే కాల్లో ఉన్నవాళ్ళు, పుట్లో ఉన్నవాళ్ళు అందరినీ ఇరికించేసి అందరికీ లాస్లు ఇచ్చేసి అప్పుడు ఇది
చేరాల్సిన గమ్యానికి చేరుతుంది. బట్ ఈలోపు మనందరి సైకాలజీ భ్రష్టు పట్టించేస్తుంది. అది జరిగేది మార్కెట్లో. సో ఎప్పుడైనా కానీ మార్కెట్లో ట్రేడ్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇప్పుడు మనం రేపటి గురించి మాట్లాడదాం. రేపు ఒకటి వీక్లీ ఎక్స్పైరీ నిఫ్టీలో ఉంది, ప్లస్ బ్యాంక్ నిఫ్టీలో అయితే ఎలాంటి ఎక్స్పైరీ లేదు, మంత్లీ ఎక్స్పైరీ మాత్రమే. వీక్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి దీన్ని ఈరోజు మ్యానిపులేషన్ చేయబడింది. ఇప్పుడు రేపు నాకు తెలిసి ఈ క్యాండిల్ హై, ఈ క్యాండిల్ లో తెగే వరకు ఎలాంటి ట్రేడ్స్ ఉండవు. ఇంకోటి, ఈ క్యాండిల్ లో చూసుకుంటే ఇక్కడ మంచి సపోర్ట్ ఉంది, రైట్? చూడండి ఒకసారి, ఇది సపోర్ట్ ఉంది. ఇంకేం ట్రేడ్ చేస్తారు మీరు? ఇది కూడా తెగితే నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంది 24,280. దొరికితే ఈ ట్రేడ్ దొరకాలి, లేకపోతే లేదు. పైకి బ్రేక్అవుట్ అన్నది నాకు కష్టంగా అనిపిస్తుంది. అయినప్పటికీ ఇది కనుక బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇది, ఆ తర్వాత రెసిస్టెన్స్ ఇది. అంటే ఇటు తిప్పి చూసుకున్నా దగ్గరలోనే మీకు సపోర్ట్స్ ఉన్నాయి, దగ్గరలోనే రెసిస్టెన్స్ ఉన్నాయి. ప్లస్ ఈరోజు మార్కెట్లో జరిగిందంతా చూసుకుంటే అసలు దారుణమైన మ్యానిపులేషన్ జరిగిందనమాట. సో ఇలాంటి మ్యానిపులేషన్స్ జరిగినప్పుడు ఏంటంటే ఏం చేయాలంటే మ్యాక్సిమం ట్రేడ్ చేయకుండా కూర్చోవాలి. అప్పుడే కొన్నాళ్ళు మార్కెట్లో ఉండొచ్చు. ఓకే, సరే, 15 minutes టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. చూడండి, రేపు దీని కింద క్యాండిల్స్ క్లోజ్ అయితే ఫుట్ సైడ్ వెళ్ళొచ్చు. బట్ ఇదే నెక్స్ట్ సపోర్టు, ఆ నెక్స్ట్ సపోర్టు దీని కింద క్లోజ్ అవ్వాలి 24,200 కింద. ఈవెన్ 24,280 కింద కూడా మీకు పుట్ ట్రేడ్ వస్తుంది, కానీ సపోర్ట్ ఉంది వెంటనే. ఇది కూడా బ్రేక్ అయితే అప్పుడు ఈ లెవెల్ దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక సపోర్ట్ ఉంది, ఇక్కడ ఉంది సపోర్ట్ ఉన్నాయి. రెసిస్టెన్స్ ఏరియాస్ వచ్చేసి ఈ రెండు. సో ట్రేడ్ జాగ్రత్తగా చేయండి. నాకు తెలిసి రేపు సైడ్ వేస్ మార్కెటే ఉంటుంది. నిఫ్టీ ప్రాబబ్లీ ఇది సైడ్ వేస్లోనే ఉంచేస్తారు. సో నిఫ్టీని వదిలేసి రేపు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోండి బెస్ట్. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూడండి, మనం డిస్కస్ చేసుకున్నట్టుగానే ఈ లెవెల్ని బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అనుకున్నాము, అదే జరిగింది. ఈవెన్ దీని క్లోజింగ్ కూడా ఈ క్యాండిల్ కన్నా పైనే ఇచ్చింది. ఈ రెడ్ క్యాండిల్కి 50% లెవెల్స్ దగ్గర ఆగింది. సో నెక్స్ట్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఈ లెవెల్ని మేబీ రీటెస్ట్ కోసం కూడా రావచ్చు. సో నిఫ్టీలో అక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా, అది కిందకు వస్తే ఇది కిందకు కూడా రావచ్చు, అలా కూడా జరగచ్చు. ప్లస్ చాలా డైవర్జెన్స్ ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ బాగా పాజిటివ్గా ఉంది, నిఫ్టీ లేదు. సో డైవర్జెన్స్ ఏం చేస్తుందంటే ఏదో ఒక ఇండెక్స్ లీడ్ చేసేసి ఒకదాన్ని వేరే దాన్ని లాక్కెళ్తుంది, అది పైకి కానీ కిందకి కానీ. సో జరగబోయేది ఏంటంటే నిఫ్టీ రేపు సైడ్ వేస్ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ ఈదర్ బులిష్ ఆర్ స్లైట్లీ బేరిష్ అవ్వచ్చు. సో దీన్ని కూడా చూసుకుని ట్రేడ్ చేయండి. దీంట్లో మనకి ఈ లెవెల్స్ వచ్చేసి రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి, సపోర్ట్ అయితే ఇది ఉండనే ఉంది 53,000 కిందకు వస్తే కానీ మనం బేరిష్ అవ్వలేము. అదే ఈ క్యాండిల్ పైన బ్రేక్అవుట్ ఇచ్చిందంటే బులిష్ ట్రేడ్ తీసుకోవచ్చు. 53,700, 800 రేంజ్ దాకా వెళ్ళొచ్చు. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. చూడండి, ఇది బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం 700, 800 లెవెల్స్ కూడా వస్తాయి.
కానీ మీకు పుట్ సైడ్ ఎంటర్ అవ్వాలంటే ఈ లెవెల్స్ కానీ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే కానీ మీరు 52,800 ఉంది కదా, అది స్ట్రాంగ్ సపోర్ట్. ఇది బ్రేక్ అయితేనే మనకి నెక్స్ట్ లెవెల్స్ వస్తాయి. సో రేపు ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీలోనే చూడండి, నిఫ్టీలో చూడొద్దు. నాకు తెలిసి నేనైతే బ్యాంక్ నిఫ్టీనే చూస్తాను. ఓకే, సరే. అది ఈరోజు మనకి ట్రేడ్స్ ఏమొచ్చినాయి చూద్దాం. చూడండి, నిఫ్టీలో నేను ఆల్మోస్ట్ చెప్పేశాను ఫస్ట్లోనే. నిఫ్టీలో ఈరోజు జబర్దస్త్ గేమ్ ఆడారు. చూడండి, ఇక్కడ ఫస్ట్ 2 క్యాండిల్స్లోనే మనకి స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అవ్వడం, లెవెల్ డ్రా చేసుకున్నాం. తర్వాత సిఈపి చార్ట్స్ 24,500 సి, 24,400 పి ఇవి వేసుకున్నాం. అయితే చూడండి, ఇక్కడ మళ్ళీ జబర్దస్త్ గేమ్ అనమాట. ఇక్కడ క్యాండిల్ ఇది చూడండి, 9:30 క్యాండిల్ దీని కింద క్లోజింగ్ ఇచ్చింది. సో 9:30కి మనకి ట్రేడ్ యాక్టివేట్ అయింది. ఇక్కడ అవ్వలేదు, ఎందుకంటే కింద క్లోజింగ్ రాలేదు కాబట్టి. ఓకే, ఇక్కడ మనకి ఎప్పుడైతే ట్రేడ్ దొరికిందో దాని ప్రైస్ వచ్చేసి దాదాపుగా 130-34 ఆ రేంజ్. ఇక్కడ బై చేసిన వెంటనే నెక్స్ట్ 150 అంతే వచ్చింది. 150 అంటే 15 పాయింట్స్, 15 కూడా కాదు, 15 పాయింట్స్ వేసుకుంది. 30-34 150 అంటే 15 పాయింట్స్. ఒకవేళ ఎవరన్నా 15 పాయింట్స్, ఇప్పుడు జనరల్గా ఏంటంటే రోజు మంచి ట్రేడ్స్ వస్తున్నాయి, 80 పాయింట్స్ 70 పాయింట్స్ అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తారు, అది సహజం. సో వెయిట్ చేసిన తర్వాత ఇది మరలా బయింగ్ ప్రైస్ దాకా బయింగ్ ప్రైస్ కన్నా కిందకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడ లాస్ కనబడుతుంది. మరలా పికప్ అయింది, మరలా కిందకు వచ్చింది, మరలా పైకి వెళ్ళింది. అలా వెళుతూ వెళుతూ ఈ క్యాండిల్ ఉంది చూసారా, ఈ క్యాండిల్ దీని కింద క్లోజింగ్ ఇవ్వడం, ఈ లోవర్ లైన్ కింద. సో డైరెక్ట్గా ఒక స్టాప్ లాస్ అయిపోయింది. సరే, ఇది ఇక్కడ కింద క్లోజింగ్ ఇచ్చిందంటే ఇది పైకి వచ్చింది కదా, ఇక్కడ ట్రేడ్ యాక్టివేట్ అయినట్టే కదా. ఇక్కడ కూడా ఒక ట్రేడ్ తీసుకుంటే అది ఏం చేసిందంటే కిందకు వచ్చి పైకి వెళ్ళి ఇక్కడ ఇది స్టాప్ లాస్ తీసుకుంది. ఎందుకంటే ఇది కింద క్లోజింగ్ ఇవ్వడం, ఇక్కడ పైన క్లోజింగ్. సో 2 స్టాప్ లాస్లు అయిపోయినాయి. దాని తర్వాత ఇక్కడ ఇది కింద, ఇక్కడ పైన క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎంట్రీ చేస్తే అది చూడండి, ఇక్కడ మనకి జరిగింది ఏంటంటే ఇక్కడ ఎంట్రీ మనకి 118 రూపాయల దగ్గర ఎంట్రీ తీసుకుంటే ఇది కిందకు వస్తుంది, బట్ ఇది పైకి రావట్లేదు. సో ఇది పైకి వస్తే కానీ స్టాప్ లాస్ తీసుకోలేము. సో ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి టైం స్టాప్ లాస్ అంటారు దీన్ని. టైంని బట్టి స్టాప్ లాస్ తీసేసుకొని వచ్చేయాలి. సో 118 నుంచి మనం 97 రూపాయల దగ్గర బుక్ చేసి బయటకు వచ్చేసాం. సో ఇక్కడ 3 నిఫ్టీలో ఈరోజు 3 ట్రేడ్లు యాక్టివేట్ అయినాయి, 3లోనూ స్టాప్ లాస్ కొట్టింది. అది ఈరోజు స్పెషాలిటీ. అదే ఈరోజు జరిగిన గేమ్ కూడా. సో రేపు కూడా నిఫ్టీలో ఇలాగే ఉంటుంది. సో ఎక్స్పైరీ అంటే నిఫ్టీలో ఎక్స్పైరీ పెట్టారు బాగుంది కదా అనుకుంటున్నారు, బట్ ఇది ఇంకా డేంజర్ తయారు చేసింది. చూడండి, రేపు ప్రతి ఎక్స్పైరీలోనూ ఇలాంటి గేమ్ స్టార్ట్ అవుతుంది. థర్స్డే ఎక్స్పైరీ కాబట్టి బుధవారం నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో నిఫ్టీని కూడా మిగతా రోజులు ట్రేడ్ చేయొచ్చు, కానీ బుధవారం గురువారం దాన్ని చూడకుండా ఉండడం బెస్ట్. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో చూడండి, స్పెషల్ క్యాండిల్స్ వచ్చేసి మనకి 10-5, 10-10కి ఫామ్ అయినాయి. లెవెల్స్ డ్రా చేసుకున్నాం. తర్వాత ఇవి చార్ట్స్ లేఅవుట్ చేసుకుని 52,800 సి, 53,000 పి ఈ 2 చేసిన తర్వాత మనకి 9:15 క్యాండిలే ఆల్మోస్ట్ స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది. సో 9:50 తర్వాత చూడండి, ఇక్కడ 9:25 క్యాండిల్ ఇక్కడ కింద క్లోజ్ అవ్వలేదు, ఇది పైన క్లోజ్ ఇచ్చింది. సో ఈ క్యాండిల్ కాకుండా నెక్స్ట్ క్యాండిల్ 9:30 క్యాండిల్లో మనం ఎంట్రీ ఇచ్చాం సిఈలో. ఇది మాత్రం ఎలాంటి లాసులు ఇవ్వకుండా మంచి ప్రాఫిట్ ఇచ్చింది. మధ్యలో ఈ జర్క్ వచ్చినా కానీ కరెక్ట్గా అదే బయింగ్ ప్రైస్ దాకే వచ్చింది, అక్కడి నుంచి మరలా పైకే వెళ్ళింది. సో ఇది ఒకటి. అక్కడ నిఫ్టీలో వచ్చిన ఎస్ఎల్స్ 3 ఎస్ఎల్స్ కన్నా డబుల్ ఇచ్చింది, ఇది కాపాడింది ఈరోజు. లేకపోతే దీంట్లో కూడా గేమ్ అయి ఉంటే
ఈరోజు రెడ్లో ఉండేది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్. రేపు నిఫ్టీలో ఎక్స్పైరీ ఉంది కాబట్టి డోంట్ ట్రేడ్ ఇన్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ ట్రై చేయండి మ్యాక్సిమం, దానికన్నా బెస్ట్ లేదు ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.